అయ్యా రాయుడు గారు, ఇంకా ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం రాణమ్మ గారి చేతే బియ్యం వేయించేవారు. ఈ సంవత్సరం మీ ఇంటికి వచ్చి మీ మహాలక్ష్మితో వేయించండి. అవును బాబు, వారు చెప్పింది నిజమే. దుర్ముహూర్తం వచ్చిన తర్వాత పూజ చేస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పు. అమ్మా లక్ష్మి, నా బదులు ఎవరితో వచ్చి బియ్యం పోస్తుంటే మీరంతా చూసి సంతోషిస్తున్నారా? నా పిల్ల సంబంధం తెచ్చేసి ఆ కొత్త వచ్చి బాగా సంబరాలు చేసుకుంటున్నారా? ఎవరి పరువు పోయినా నాకు అనవసరం. అతను నీకేమవుతాడో తెలుసా? నా తర్వాత నీకు తండ్రి లాంటి వాడు. చిన్నప్పటి నుంచి నేను భుజాలు వేసుకుని పెంచినవాడు. అలాంటి వాడు అన్నా, ఏదో చిన్నపిల్ల తెలియక ఉక్రోషం లేదో మాట్లాడింది. మరి అవి వయసు నీకంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ముఖ్యంగా మాట్లాడాను. చేతి ఎప్పుడైనా చిన్న దెబ్బతాను. నువ్వు అవస్థ పొందుతున్న ఇందని వెళ్ళమ్మా. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నన్ను ఎవరా రాయుడు అని పేరు పెట్టి పిలుస్తారు. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నా బ్రతికి చీకటి అయిపోతుందమ్మా. నా మాట వినమ్మా, నీకు దండం పెడతారు, నీ కాలు పట్టుకుంటారు. మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు. అమ్మా అమ్మా అమ్మా, మీరైనా చెప్పండి. నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ తండ్రిని వదిలి వెళ్ళొద్దని మీరైనా చెప్పండి. అమ్మా అమ్మా ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇచ్చుడమ్మా, ఇచ్చుడు. అమ్మా అమ్మా, ఏదైనా తప్పు చేస్తే బండ మీద నిలబడతాను కదమ్మా. ఇప్పుడు నేను నిలబడ్డాను. నేను వదిలేదా సరే, నువ్వు వచ్చి క్షమించాను అనేంత వరకు నేను ఇక్కడ నిలబడతాను. అమ్మా రాణి, నా మాట వినమ్మా. అమ్మా రాణి, నాకు ఈ పిచ్చి తలగడుకుంటే నిన్ను కొట్టిన ఈ చేతులు ఏం చేస్తారో చూడు. చూడమ్మా చూడమ్మా, చూడు ఈ చేతులు ఏం చేస్తారో చూడు. నీ కోసం ఏం చేస్తున్నావు చూడమ్మా. చూడు అమ్మా. అన్నా అన్నా, అమ్మా అమ్మా రాణి, అమ్మా అమ్మా అమ్మా, నేను కొట్టి నీ చేతులు ఏం చేస్తారో చూసావా? అమ్మా, నా కట్టలో కాను ఉండగా నేను ఇంకెప్పుడు కొట్టనమ్మా. అమ్మా అమ్మా, నా మీద నీ కోపం పోయిందా? పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నాకు ప్రయత్నించాడు. నేను చెప్పిన ఇప్పుడు ఏమైపోయిందని రా బాధ. ఇంకా ఏ కావాలమ్మా? నాకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అనురాగం, అనుబంధం, సర్వస్వం నా పెట్టి అది నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఏం మిగిలిందమ్మా? ఏమిటో పిచ్చాడు. అవునమ్మా, నాకు పిచ్చి. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి మందు పిచ్చి, కొందరికి పేకాట పిచ్చి, కానీ నాకు మాత్రం కూతురు పిచ్చమ్మా. గుర్తుందా, నీ గుర్తుందా? ఆకాశం పెడపడారు అందరూ అర్జున అర్జున అంటారు, కానీ నా బిడ్డ మాత్రం
రాయుడు రాయుడు అని నా గుడ్డల్లో ఒదిగిపోయాడు. ఇప్పుడు ఎవరి గుడ్డల్లో ఒదిగిపోయాడు? నా బిడ్డ అన్నతుందని భారం వచ్చేసి చూపించి ఇది అన్నం, ఇది పప్పు, ఇది చారు, ఇది పెరుగు, ఇది నెయ్యి, ఇది అమ్మకు, ఇది దేవుడికి, ఇది రాయుడికి అని ఈ చేస్తూనే తినిపించేవాడు. అలాంటిది ఈ చేస్తూనే నా బిడ్డలు కొట్టారు. దిక్కు ముక్కు నేను అనాథగా ఇంట్లో పెట్టుకుంటే చెల్లేసినంత చేసి ఇప్పుడు ముసలికలు ఎవరికే దిక్కు ముక్కులేంది? ఎవరు అనాథ? అనాథ అది కాదే, నువ్వు అనాథ. నువ్వున్నామా? నన్ను చెప్పండి. దీని అనాథ బ్రతికేంతో తెలిస్తే తప్ప అహంకారంతో మూసిపోయిన దీని కళ్ళు తెరుచుకో. ఇదిగో నా బిడ్డ నీకు తండ్రి ఎలా అయ్యాడో చెప్తాను నేనువే.